కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావద్దని భారత విద్యార్థులను కిర్గిస్తాన్లోని భారత ఎంబసీ సూచించింది. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని స్పష్టం చేసింది. సమస్య ఏదైనా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. కిర్గిస్తాన్లో ఈజిప్ట్కు చెందిన విద్యార్థులకు లోకల్ స్టూడెంట్స్ కు మధ్య వారం క్రితం గొడవ జరిగింది. అది అంతకంతకు పెరిగింది. దాడులు విస్తృతమయ్యాయి. ఈజిప్ట్ విద్యార్థులతో పాటు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులను సైతం లోకల్స్ టార్గెట్ చేసుకున్నారు. తరిమి కొడుతున్నారు. 3 పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు బిష్కెక్లో ఉండే భారత్, బంగ్లాదేశ్ విద్యార్థుల్ని సైతం టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. అక్కడి అధికారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ భరోసా ఇచ్చారు. అదే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిర్గిస్తాన్లో సుమారు 14,000 మంది భారత విద్యార్థులు చదువుతున్నారు. జీవన వ్యయం, వైద్య విద్యకు ఫీజు తక్కువగా ఉండడంతో ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు కిర్గిస్తాన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్తుంటారు. దాడులు జరుగుతున్న క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్కడి వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. కాగా విదేశీ విద్యార్థుల హాస్టల్స్ లో భద్రతను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. నేను కర్మాలో చదువుతున్నాను. నిన్న ఒక సంఘటన జరిగింది. దాని చాలా టెన్షన్ పడ్డారు. చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి లోకల్ పీపుల్తో కానీ, మా ఫారిన్ స్టూడెంట్స్తో కానీ. ఎప్పుడైతే మా మేనేజ్మెంట్కి దాని గురించి తెలిసిందో వితిన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్, లైక్ 1 అవర్లో వాళ్ళు మా ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఆర్మీ నుంచి సోల్జర్స్ కానీ దింపారు. అండ్ ఇప్పుడైతే మేము సేఫ్గా ఉన్నాము. ఎవరు వరీ అవ్వకండి, ఎస్పెషల్లీ పేరెంట్స్. అందరం సేఫ్గా ఉన్నాము. ఫుడ్ అండ్ ఆల్ అంతా మంచిగా చూసుకుంటున్నారు మా మేనేజ్మెంట్ వాళ్ళు. సో డోంట్ వర్రీ, మేమందరం బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. ఏమవ్వదు. థ్యాంక్ యూ. హలో డియర్ పేరెంట్స్, మీకు అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు రీచ్ అవుతున్నాము. ఇక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతము బిష్కెక్లోనే ఉన్నాను. మన గురుకుల్ హాస్టల్లో మన స్టూడెంట్స్ అందరితోటి ఉన్నాను. దాని విషయంలో మీరు కొంచెం ఆందోళన నిన్నటి నుంచి మీకు వస్తున్న సమాచారం గురించి షేర్ చేసుకుందామనేసి నేను ఈ విధంగా రీచ్ అవుతున్నాను. నిన్న ఒక అన్నోటిస్డ్ థింగ్స్ జరిగాయి. అది మనకేంటంటే ఇక్కడ లోకల్ ఒక స్టూడెంట్స్ను అరేబియన్ స్టూడెంట్స్లో మధ్య జరిగిన చిన్న వాగ్వాదంతో అది రచ్చ జరిగింది. అక్కడ అరేబియన్ స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్స్ను కొట్టడం జరిగింది. అతని కొద్దిగా హెల్త్ డ్యామేజ్ కావడము, అతని హాస్పిటలైజ్ కావడము. దానితోటి అతని రిలేటెడ్ లోకల్ స్టూడెంట్స్ రాత్రి వరకు ఒక గ్యాదర్గా తయారు చేసి, ఒక మ్యాథ్స్ గ్రూప్గా తయారు చేసి రాత్రి 11 గంటల సమయం తర్వాత రోడ్ల మీద గుంపుగా రావడం జరిగింది. వాళ్ళు కనిపించిన ప్రతి ఫారెన్ విద్యార్థిని, నాట్ ఓన్లీ అరేబియన్స్ కాకుండా కనిపించిన ప్రతి ఫారెన్ విద్యార్థిని అటాక్ చేయడం అనేది వాళ్ళ మోటివేట్గా రోడ్ల మీదకి వచ్చి విధ్వంసకరంగా జరగడం జరిగింది. సో దాంట్లో వెంటనే మన ఐఎస్ఎం తరఫున మన మేనేజ్మెంట్, ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ అలర్ట్ అయ్యారు. స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హాస్టల్స్ అన్నింటినీ కూడా లోపలికి తీసుకున్నారు. పిల్లలందరినీ లాక్ చేసేసారు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రిక్వెస్ట్ చేసి పోలీస్ పెట్రోలింగ్, సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఈజిప్ట్ విద్యార్థులను ఎందుకని కిర్గిస్తాన్ విద్యార్థులు టార్గెట్ చేసుకున్నారు? అలాగే భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంబసీ ఎటువంటి సూచనలు చేసింది? కిర్గిస్తాన్లో అంతర్జాతీయ విద్యార్థులే టార్గెట్గా కిర్గిస్తాన్ విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారు. దాంట్లో ప్రధానంగా స్థానిక విద్యార్థులకు, ఇతర దేశాల విద్యార్థులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా ఈజిప్ట్ విద్యార్థులు టార్గెట్గా చేసుకుని కిర్గిస్తాన్ విద్యార్థులు దాడులకు తెగబడ్డారు. బిష్కెక్లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్ ఈ దేశాలకు సంబంధించిన విద్యార్థులు ఆ హాస్టల్లో ఉంటారు. ఆ హాస్టళ్లకు చొరబడి కిర్గిస్తాన్ విద్యార్థులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది మరింత ఉధృతమైంది. రోజు రోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గొడవల నేపథ్యంలో భారత
విదేశాంగ శాఖ మంత్రి కొన్ని సూచనలు చేశారు. ఇటు భారత రాయబార కార్యాలయం కూడా కిర్గిస్థాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. భారతదేశానికి సంబంధించిన వైద్య విద్యార్థులు ఎవరు కూడా బయటకు రావద్దు, ఈ గొడవలు సద్దుమణిగే వరకు అందరూ హాస్టల్లోనే ఉండాలంటూ కూడా సూచించారు. ఏదైనా అత్యవసరమైతే ఫోన్ నెంబర్కు కాల్ చేయాలంటూ కూడా ఒక ఫోన్ నెంబర్ కూడా భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. 05557117141 అనే నంబర్ను కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఏదైనా అత్యవసరమైతే ఆ నంబర్కు ఫోన్ చేయొచ్చు అంటూ కూడా కిర్గిస్థాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. 2021లో కిర్గిస్థాన్ ప్రభుత్వం 61,000 వైద్య విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. దానిలో భాగంగా భారతదేశం నుంచి 14,500 మంది వైద్య విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. పాకిస్తాన్ నుంచి 10,000 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి అక్కడికి వెళ్ళారు. ఇక పాకిస్తాన్కి సంబంధించి 3 విద్యార్థులు ఈ దాడిలో మృతి చెందారంటూ కూడా అక్కడున్న సోషల్ మీడియా ప్రచారం చేయడంతో ఇటు పాకిస్తాన్ ఎంబసీని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పటివరకు దానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదంటూ కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ కూడా తెలియజేశారు. కానీ కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి, 4గురికి గాయాలయ్యాయి. వారిని ప్రథమ చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేశామంటూ కూడా పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా తెలియజేసింది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి మొత్తం సద్దుమణిగే వరకు ఎవరు బయటికి రావద్దు అనేది ప్రధానంగా అన్ని దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలు తెలియజేశాయి. ప్రతి ఒక్కరూ హాస్టల్లోనే ఉండాలి. ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడితే మీ ఏదైతే ఇండియాకి సంబంధించిన రాయబార కార్యాలయం కానీ పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్ ఈ దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయం ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి, వచ్చి మీకు ఏమైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఆయా రాయబారాల కార్యాలయానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా విద్యార్థులందరికీ కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇటు భారత రాయబార కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ కిర్గిస్థాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎందుకు దాడులు చేస్తున్నారు అనే దానిపై ప్రధానంగా వారందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు కూడా భారత విద్యార్థులు ఎవరు కూడా హాస్టల్ని వదిలి బయటికి రావద్దు, బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి కిర్గిస్థాన్ విద్యార్థులు దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈజిప్ట్ విద్యార్థులతో ప్రారంభమైన ఈ దాడులు ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థుల మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే బష్కేక్లో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులందరూ కూడా బష్కేక్లో ఉన్న ఒక హాస్టల్లో అక్కడ అందరూ కూడా బస చేస్తూ ఉంటారు. అక్కడ చిన్న గొడవ స్థానికంగా విద్యార్థులకు ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య మొదలైన చిన్న గొడవ, అంటే ఒక క్లాసెస్లో స్టార్ట్ అయిన గొడవను దానికి ఉధృత స్థాయికి చేరింది. దానివల్ల ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థుల మీద కూడా కిర్గిస్థాన్ విద్యార్థులు దాడులు చేస్తున్నట్లు కూడా మనకైతే ప్రజెంట్ సమాచారం అవుతుంది. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ప్రజెంట్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజెంట్ ఎటువంటి సమస్యలు అయితే లేవు, అంతా కూడా అదుపులో ఉందంటూ కూడా కిర్గిస్థాన్ రాయబార కార్యాలయం కానీ కిర్గిస్థాన్ ప్రభుత్వం కూడా తెలియజేసింది. రాధిక, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.